భారతదేశానికి సంబంధించి ఎవరు ఊహించని సమాచారం ఇది. 2025 నాటికి కొత్త సౌర విద్యుత్ ప్లాంట్ల స్థాపనలో ప్రపంచంలోని రెండవ అతిపెద్ద మార్కెట్గా భారత్ అవతరించింది. ఇదే తరహాలో కొనసాగితే త్వరలో భారతదేశం అమెరికాను అధిగమించనుంది. అంతర్జాతీయ పునరుత్పాదకత ఇంధన సంస్థ గణాంకాల ప్రకారం గత సంవత్సరం భారతదేశం 37 గిగావాట్లకు పైగా సౌర విద్యుత్ను ఉత్పత్తి చేసింది. ఇది అమెరికా 34 గిగావాట్లను గణనీయంగా అధిగమించింది. ఈ విజయం స్వచ్ఛమైన ఇంధనం వైపు భారతదేశం వేగంగా మారుతున్న తీరుకు సంకేతంగా చెప్పవచ్చు. తద్వారా ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. మొత్తం పునరుత్పాదకత ఇంధన సామర్థ్య విషయంలో భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో 3వ స్థానంలో ఉంది. డిసెంబర్ 2025 నాటికి దేశం 250.52 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని సాధించింది. దీనివల్ల చైనా, యునైటెడ్ స్టేట్స్ తర్వాతి స్థానంలో భారత్ నిలిచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారతదేశం తన శిలాజేతర ఇంధన సామర్థ్యానికి భారీగా 55.3 గిగావాట్లను ఉత్పత్తి చేసింది. అంతేకాకుండా జూలై 2025లో భారతదేశ మొత్త విద్యుత్ డిమాండ్లో 51.5% పునరుత్పాదకత ఇంధనం ఉత్పత్తి చేసి ఒక కొత్త రికార్డును నెలకొల్పింది.